అరే మనం ఎందుకు మన ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేయకూడదు? అన్న ఏం లేదన్న, ఈ 100 కలిసి మన ఏరియా హోటల్ పెడదాం అనుకుంటున్నాం. మరి ఎలక్షన్లు అయిపోయాక ఆగంరా, తర్వాత చేద్దాం. ఇప్పుడు డబ్బులు మనకే అవసరం ఉంటుందిరా. ₹1,00,000 వరకు అయితే ఇవ్వగలుగుతాం. ఆ రీల్స్ బాగుండే అన్నారు, ఇప్పుడు అదే రీల్స్ చూసి ఒక 4 ఫ్లాట్ అయింది. బబ్లు మావాడికి ఒకసారి ఫోన్ ఇరగానే ఉన్నాడుగా, మన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏం జరుగుంటది? హలో అర్జున్, హలో చెప్పరా. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నారా? తనుషుడు ఏమైనా వచ్చి నా దగ్గరికి రాలేదు ఎందుకు? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. వాళ్ళ డాడీ అప్పుడు ఫోన్ చేసిండు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి అన్నాడు. నేను కూడా ట్రై చేసిన. లాస్ట్ ఎటు వెళ్తానన్నారా? లాస్ట్ బస్ స్టాండ్ దగ్గర, బస్ స్టాండ్లో ఎవరో కలుస్తాను పోయిండు. ఎక్కడికి పోయి ఉంటాడు? సరే నీ దగ్గరకు వస్తున్నావు. వచ్చినావా? ఏమైందిరా? ధనుష్ గారు మధ్యాహ్నం నుంచి ఫోన్ లిఫ్ట్ ఎత్తలేడురా. అలా టెన్షన్ పడుతాను. నీకు తెలియదురా, మీరా చనిపోయింది కదా, పొద్దు నుంచి అటే తిరుగుతున్నా, అయినా వాడు కాల్ కూడా ఏం చేయలేదురా. ఏమై ఉంటుంది? అక్కడికి వెళ్ళి ఉంటాడు రా. అరే మనడు కూడా వచ్చినావురా. ఏంట్రా ఏమైందిరా? ఈరోజు మధ్యాహ్నం ఏమైందిరా? స్టార్ట్ అవుతున్నారా? వస్తున్నా 2 minutes. రాబే. వాడు ఎంత చందమా? నా కెమెరాకి హై చెప్పరా. ఏంటిదిరా అది? నా కెమెరా రా. అది అయినా నీకెందుకురా పెన్ కెమెరా? ఏం లేదు మామ, నా బైక్ రైడ్ బ్లాగ్ తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఎప్పటికీ హెల్మెట్ పెట్టుకొని తిరగలేం కదరా, అందుకే ఈ పెన్ కెమెరా. ఇదైతే పాకెట్లో పెట్టుకొని తీసేయచ్చు. ఏ గోప్రోలు మౌంట్లు అవసరం లేదురా. 5 minutes వెయిట్ చేయి, వచ్చేస్తా. రైట్, చాయ్ తాగుదాం. అవునా? ఏంటి మరి ఇంత సడన్గా? వస్తున్నా మామ, ఇడి దాకా వెళ్ళొస్తా. ఎడికి? వచ్చాక చెప్తా. ఎందుకు? ఇక్కడికి బస్ స్టాండ్ అది, జస్ట్ 10 minutes రా.
అరే రే వీరేంద్ర అన్న చచ్చిపోయిందా? నిన్నటి దాకా మంచిగానే ఉంటుండే కదా. ఛే, ఎట్లా అయి ఉంటుంది? దీని అమ్మ యాక్సిడెంటా? మంచి మనిషి ఉండే పాపం. వీడేంది ఇంకా వస్తాడు? ఫోన్ చేద్దాం. ఎత్తట్లేదు. మళ్ళీ చేద్దాం. ఎత్తి సాగురా. ఇంతో ఎప్పుడు గింతే ఉంటుంది పంచాయతీ. బస్ స్టాండ్కి వెళ్తాడని చెప్పిండ్రా. అంతకుముందు ఒక అమ్మాయితో చాట్ చేసిండు. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అటు నుంచి అటే వెళ్ళిపోయాడు. ఇటు పోతున్నావు ఏందనేది ఏం చెప్పలే. అరే వాడు ఆ అమ్మాయి దగ్గర వెళ్ళి ఉంటాడు. టైం స్పెండ్ చేస్తాను కావచ్చు. మొబైల్లో ఛార్జింగ్ దగ్గర స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. తెల్లారి వరకు వాడేస్తారురా. టెన్షన్ పడకండి రా. ఇక్కడికి వెళ్ళి ఉంటాడురా. అరే వాళ్ళ నాన్న ఫోన్ చేస్తుండు. అమ్మాయి దగ్గరికి వెళ్ళిందంటే బాగోదు, కానీ నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. అంతేంటావా? అంతేనా? హలో అంకుల్, ధనుష్ నాతోనే ఉన్నాడు. మా బాబాయ్కి కొంచెం సీరియస్ ఉంటే హాస్పిటల్ వేసుకుని వచ్చినాం. ఒకసారి ఇస్తా మాట్లాడండి. ధనుష్ ఫోన్. హలో నాన్న, నేను బాబు గాడు వాళ్ళ బాబాయ్కి హెల్త్ మంచి లేకపోతే హాస్పిటల్ దగ్గరికి వచ్చినాను. నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి ఉండే. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను రేపు పొద్దున కల్లా వస్తాను. వీడేంటి వాండ్లతో సరే. మాట్లాడుతున్నాడు? సరే నాన్న. బయట తిందాం నాన్న. ఓకే సరే. ఏం కాదురా, టెన్షన్ తీసుకోకండి. మార్నింగ్ వరకు వాడే వచ్చేస్తాడు. పదండి వెళ్దాం. అసలు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు వీడు? అసలు ఏమై ఉంటుంది?
ఏంటి ఇలా కలొచ్చింది? హలో, ధనుష్ కూడా ఏమన్నా కాల్ చేసినారా? ఇంటికి వచ్చి ఉంటారా వాడు? లేదురా, మన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి ఇంటికి చూస్తావా? మళ్ళీ నేను పోతే ప్రాబ్లం అయింది. సర్లే, నేనే వాడిని ఇంటి దగ్గరికి వెళ్ళి చూసి వస్తాను. వచ్చాక కాల్ చేస్తాను. హలో, అరే మన చెప్పులు లేవు అని బైక్ లేదంటే రానట్టున్నారా వాడు? అరే నాకెందుకు మనం మొన్న షూట్కి వెళ్ళినప్పుడు వాడు అడ్డచ్చి ఇక్కడికి వెళ్ళొద్దని అన్నాడు చూడ. వానిపైన డౌట్ ఉందిరా నాకు. ఆవురా, వీడు ఎవడు వచ్చాడు మళ్ళీ చేస్తా. ఎవరు కావాలి? నారాయణ గారికి పోస్ట్ వచ్చింది. మా వాళ్ళే, నేను ఇస్తా ఇవ్వండి. పోస్ట్. ఏ సైన్ సైన్. సర్లే, షుగర్ అనుకో. ఎవరు పంపించుంటారు? ఫ్రమ్ అడ్రస్ లేదేంటి, స్టాంప్ కూడా లేదు, మరి సైన్ కూడా తీసుకోలేదు. అసలు ఏముంది ఇందులో? అర్జున్ గారు ఎందుకు అర్జెంటుగా రమ్మన్నాడు? ఏంటో చూద్దాం కదా. కాల్ చేస్తావా మళ్ళా? ఏమైందిరా? ఏమైందిరా? చూడరా, ఏంట్రా ఇది? నీ కొడుకు మళ్ళీ మీ ఇంటికి రావాలంటే నేను చెప్పినట్టు మీరు ఒక పని చేయాలి, లేదంటే మీ కొడుకుని చంపేస్తాం. అసలు ఈ లెటర్ ఎక్కడిదిరా? ఎవరిచ్చిల్లు? ఇందాక ధనుష్ అని ఇంటికి వెళ్తే అక్కడ కూడా పోస్ట్ మ్యాన్ గారు ఇచ్చి వెళ్ళారా. సైన్ కూడా తీసుకోలేరా వాడు. అసలు ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఎవడో పంపించుంటాడు? అసలు వీడిని కిడ్నాప్ వాళ్ళకేమొస్తుందిరా? అసలు వీణెందుకు కిడ్నాప్ చేస్తుంటారా? ఇక్కడ పోయి ఉంటాడు. ఆడు మిస్ అయ్యే ముందు బస్ స్టాండ్ పోతున్నాడు కదరా, ఒకసారి పోయి చెక్ చేసి వద్దామా? పోదాం. సరే మామ, అప్ప వెళ్ళి చూసేద్దాం. మీరు వెళ్ళండి రా, నేను వేరే సైడ్ వెళ్ళి చూస్తాను. ఓకే. రేయ్ అర్జున్, ధనుష్ అని బండి. అరే ధనుష్ గారి బండి ఇక్కడే ఉంది, మరి వాడి పోయి ఉంటారా? ఏం జరుగుంటుంది? రేయ్, బైక్ ఇక్కడే ఉందంటే ఆడి చుట్టుపక్కల ఎన్నో ఉంటాడు. అటు పోయి చూద్దాం కదా. ఎక్కడున్నాడు వీడు?
రే మావన్ ఏం చేసావురా? చెప్పరా మావన్ ఏం చేసావు? ఇది ప్రమాదకరమైన చోటు, చెప్పు. ఇక్కడికి రాకూడదు. నాకు తెలుసు నువ్వే చేసావని. చెప్పరా ఏం చేసావు మావన్ని? చెప్పు చెప్పరా. ఇక్కడ దయ్యాలుంటాయి, నిన్ను మింగేస్తాయి. పిచ్చోడా? అరే ఏమై ఉంటారు రా? అటు మొత్తం చూసినాం కదరా, మరి ఇటు సైడు ఏమైనా క్లూ దొరికిందారా? ఏం లేదురా, నాకేం దొరకలేదు. మీకు దొరికిందా? లేదురా. బస్ స్టాండ్ మొత్తం చూసినాం రా, వన్ బండి ఒకటే దొరికింది. బైక్ దొరికింది. అక్కడ ఉందిరా బండి. ఇంకేమైనా దొరికిందా? ఏం దొరకకపోతే ఎలారా? బండి ఒకటే కనిపించిందిరా, చుట్టుపక్కల మొత్తం ఎతికినాం కానీ నో యూస్. ఎట్లా? అరే నువ్వే కదా లాస్ట్ టైం అంతా ఉన్నది. చెప్పురా ధనుష్ గారు ఏం చేసావు? చెప్పురా వాడు ఏం చేసావు? చెప్పు. వాడు ఏం చేశారా? అరే వాడేరా చేసింది. వాడు ఎందుకు చేస్తారా? అరే అమ్మాయి కోసం వాడు చేసింది ఇది. అటు చూపెట్టిన ఫోటోలో ఉన్న అమ్మాయి లాస్ట్ ఇయర్ నువ్వు ట్రై చేసిన అమ్మాయి కదరా? లాస్ట్ ఇయర్ ఎప్పుడో ట్రై చేసిండ్రా, ఇప్పుడు ఆమె పట్టించుకోలే, మనకు లైట్ అయిపోయింది. వీడేంటి వాళ్ళక మాట్లాడుతున్నాడు? వీని పిల్లని ధనుష్ గారు సెట్ చేసుకుంటాడని ఆ కోపంతోనే రా ఏదో చేసుంటాడు. లాస్ట్ టైం కూడా వాడేరా బ్యాంకు తీసుకుపోయింది, టీ షాప్ తీసుకుపోయింది. స్టార్ట్ అవుతున్నారా? వస్తున్నా 2 minutes. రైట్, చాయ్ తాగుదాం. వీడేరా చేసింది.